పౌలు భక్తుడు అంటున్నాడు, నాలో ఉన్న పాపం, నాలో కలుగుతున్న దురాశలు, నాలో కలిగి ఉన్న ప్రతి పరిస్థితి గల కారణం ఏంటో తెలుసా? ఈ శరీరం. అయ్యో, ఈ శరీరం నుంచి ఎవడు నన్ను విడిపించగలడు? నాకు అనిపిస్తుంది పౌలు భక్తులు లాంటి వాడే ఎలాగంటే, ఈరోజు సేవకుల దగ్గరికి విశ్వాసం వరకు, ఇదిగో మన శరీరం నుంచి ఎవడు మనల్ని విడిపించగలడు? ఎన్నో ప్రేరేపణలు, ఎన్నో పోరాటాలు. వాస్తవం కదా, ప్రభు కొరకు చావాలని వచ్చాడు కాబట్టి ఆ రాళ్ళ దెబ్బల్ని పోరాటంగా ఎంచుకోలే. ప్రభు కొరకు చనిపోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి సేవలో ఉన్న సమస్యలను ఇదిగో అసలు లెక్క చేయలా, దాటుకుని వెళ్ళిపోయాడు. ఒంట్లో ఉన్న రోగాలను కానీ, వచ్చిన కరువును కానీ, ఇబ్బందులు కానీ పట్టించుకోలే, పక్కకు దోశాడు. ఎందుకంటే ప్రభు కొరకు హతసాక్షి అవ్వడానికి వచ్చాడు కాబట్టి. కానీ తన జీవితంలో వేధించినవి ఏవైనా ఉన్నాయనంటే తన శరీరం తను వేధించింది, దేవునికి దూరం చేయాలని చూసింది. అందుకని దాన్ని నలగగొట్టి, దేనితో? బండతోనా, రాయితోనా, దేంతో? ఉపవాసాలతో, సమర్పణతో, ప్రతిష్టతతో దాన్ని నలగొట్టుకుని దాన్ని ఏం చేస్తాడంట? లోబరుచుకుంటున్నాడు.